హరి ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. శ్రీ మలయాళ సద్గురుదేవులు చెప్పినటువంటి ప్రబోధనని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. వారే అనుగ్రహించినటువంటి భద్రవాక్యాలు మనం కొన్నిటిని చెప్పుకుందాం. హరి ఓం శ్రీ గురుదేవ. సముద్రవారిజా నద్యః ప్రవాహ్యంతోంబుదిం పునః యాంతి ప్రణవజం విశ్వం ప్రణవేహి విలీయతే. సముద్ర జలమే మేఘాలుగా మారి వర్షింపగా ఏర్పడిన నదులు పృథివియందు ఎంతో దూరము ప్రవహించి కడకు సముద్రమునే చేరుచున్నవి. అట్లే ప్రణవము నుంచి ఏర్పడినటువంటి ఈ సమస్త చరాచర జగత్తు దేవతలు కూడా తిరిగి మళ్ళీ ఆ ప్రణవమునందే లీనమగుచున్నారు. సముద్రంలోని జలమే సూర్యుని యొక్క తాపానికి ఆవిరిగా మారి అవే మేఘాలుగా మారి వర్షించగా ఏర్పడినటువంటి నదులన్నీ కూడా అలాగే ఏర్పడ్డాయి. సముద్ర జలాలే మరి మేఘాలుగా మారి వర్షిస్తే నదులు ఏర్పడ్డాయి. ఆ నదులన్నీ ఎక్కడికి ప్రయాణిస్తున్నాయి? సముద్రంలోకి ప్రవహించి కడకి మళ్ళీ ఆ సముద్రములోనికే చేరుచున్నాయి కదా. సముద్రములో నుంచే పుట్టి సముద్రము వల్లనే ఉండగలిగి మళ్ళీ తిరిగి అవి సముద్రమునే చేరిపోతున్నాయి. అటులనే ప్రణవము ఓం అనేటువంటి ఓంకార నాదాన్ని నుంచి ఏర్పడినటువంటి ఈ సమస్త చరాచర జగత్తు దేవతలు కూడా తిరిగి ఆ ప్రణవం నందే లీనమగుచున్నారు. ప్రణవం అంటే ఓంకారం అని తెలుసు కదా. ఓంకారము వ్యక్తమైన వ్యక్త బ్రహ్మము. అవ్యక్తంగా ఉంటే అది పరమ మౌనము, శాంతము. వ్యక్తమైతే అది నాదమై ఆ నాదమే ప్రవహించి అదే నాద తరంగాలు. అది అకార ఉకార మకారాలు అనేటువంటి 3 అక్షరాల సమ్మేళనముతో ఏర్పడింది ఓంకారం. కాబట్టి ఆ ఏర్పడినటువంటి ఆ నాదం వల్ల, ఆ శబ్దం వల్ల ఈ సమస్త జగత్తు ఏర్పడింది. ఆ ఏర్పడిన జగత్తు ఆ శబ్దమునందే నిలిచి ఆ శబ్దము వల్లనే కలిగి శబ్దములోనే నిలిచి నెమ్మదిగా అది మళ్ళీ శబ్దమూలమైన బ్రహ్మమునందు లీనమవుతుంది. ఏ ప్రపంచమైనా గాని దేవతలతో సహా సమస్తము కూడా ప్రణవనాదములో నుంచే ఉద్భవించి ప్రణవనాదమునందే కదిలి మళ్ళీ ప్రణవనాద మూలంలోనే అది చేరిపోతుంది. కాబట్టి ఈ సమస్త విశ్వము ఓంకారనాదం వల్ల ఉద్భవించింది. ఓంకారనాథానికి ఆధారమైన ఆ మూల వస్తువైన పరబ్రహ్మముని చేరి విశ్రమిస్తోంది. కాబట్టి నిరంతరము నీ హృదయంలో శబ్ద తరంగాలుగా ఏర్పడుతున్నటువంటి ఈ సమస్త భావాలకి ఆధారం ఓంకారం. కాబట్టి ఓంకారనాదాన్ని నిరంతరము మానసికంగా జపిస్తూ పోతే దాని నాద మూలంలో మనం చేరుకోగలుగుతాం. దాన్ని మనం అని అంటూ అంటూ సృష్టి, అంటూ ఈ సృష్టి యొక్క ఉండడము మాతో సహా పూర్ణం శాంతి అంటూ ఎక్కడి నుంచి శబ్దం ఉద్భవించిన శబ్దము ప్రవహించి మళ్ళీ దాని మూలములో చేరి పరిపూర్ణమవుతోంది. పరిపూర్ణత్వాన్ని అందించడానికి ఓంకారనాదం బ్రహ్మమును, వ్యక్త బ్రహ్మము అవ్యక్త బ్రహ్మమునందు ఐక్యము చేయడానికి చక్కటి మనకి
ఉపకరణంగా మహామంత్రంగా సద్గురు మనకి ప్రసాదిస్తున్నారు. అటువంటి దివ్య మంత్రనాదమునందు మనస్సుని నిలిపి మంత్రం ఎక్కడి నుంచి, శబ్దం నాదం ఎక్కడి నుంచి ఉద్భవించిందో దాని దగ్గరికి చేరుకుని అంది విశ్రాంతిని పొందుటయే మోక్షము అనేటువంటి గొప్ప ప్రబోధని మరి భద్రవాక్యాన్ని మనకి అందించారు శ్రీ మలయాళ సద్గురుదేవుల వారు. ఇంకా అంటున్నారు, బ్రహ్మాక్షరాణి మంత్రాణి ఫలదానీతి భావన మందానాం దృశ్యతే మానం న్యూనక్షర సమం నహి. అజ్ఞులకు మందాధికారులు అధిక బీజాక్షరాలతో కూడిన మంత్రాలే గొప్పవి, ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని తలంచుతారు. కానీ అల్పాక్షర తమమగు మంత్రముతో సాకేంది వేరే ఏదీ లేదు అని మందాధికారులు తెలుసుకోలేరు. మందాధికారులు ఒకసారి ఓ అనేస్తే సరిపోతుంది ఏమిటి, దానిలోకి బీజాక్షరాలు చేరాలి, ఆ బీజాక్షరాలు ఎక్కువ శక్తినిస్తాయి, ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని మంత్రాలైనా ఎన్ని నామాలైనా ఓంకారమనే పరబ్రహ్మ బీజాక్షరంతో చేరితే తప్ప అవి శక్తివంతాలు ఫలవంతాలు కావు. కాబట్టి అన్ని మంత్రాలకి శక్తినిచ్చేది ఫలాన్నిచ్చేది ఓంకారనాదం. అల్పాక్షరముగా ఒకే అక్షరంగా కనపడుతున్నను ఆ ఒకే అక్షరంలో సమస్త అక్షరాలు సమస్త శబ్దాలు ఇమిడి ఉన్నాయి. దానిని సూక్ష్మ బుద్ధితో అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి అది నిజమైనటువంటి అధికారులైనటువంటి సాధకులకి ఆ రహస్యం తెలుస్తుంది. వారు చక్కగా ఈ నాదంలోనే సమస్తము ఇమిడి ఉంది, ఈ ఒక్క బ్రహ్మ బీజాక్షరం అయినటువంటి ఓంకార నాదాన్ని అనుసంధానం చేయడమే పరబ్రహ్మమును పొందాలనుకునే సాధకులకి గొప్ప మంత్రము. ఈ ఒక్క మంత్రాన్ని అనుసంధానం అంటే భావయుక్తంగా అర్థయుక్తంగా అనుసంధానం చేసుకున్నప్పుడు ఒక్క ఓంకారనాద అనుసంధానం చేసి దాన్ని మూలంలో నిలవడంలోనే నీ స్వరూపమైన పరబ్రహ్మమైన పరమ మౌనాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకుని మీరందరూ ధన్యతను పొందాలని మనమందరం ధన్యతను పొందాలని శ్రీ మలయాళ సద్గురుదేవుల వారు మూల మంత్రమైన ఓంకార బీజాక్షర మంత్రాన్ని మనకి అనుగ్రహించారు. దాన్ని మనం అమృత తుల్యంగా స్వీకరించి అనుసంధానం చేసుకుని తరింతుముగాక. శ్రీ సద్గురు వరేణ్యులకు అనేక శత సహస్ర కోటి వందనములు. హరి ఓం.